హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ నుంచి బాదుషాలండి. బాదుషాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం బయట కొనుక్కొని తినేదానికన్నా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినడం వల్ల పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు నేను బాదుషా తయారీ విధానం చూపించబోతున్నాను. చూసారు కదా, నేను బౌల్ తీసేసుకున్నాను. అందులో 1 కప్పు మైదా కూడా వేసేసుకున్నాను. అందులోనే కొంచెం వంట సోడా కూడా వేసేసుకుందాం. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం. సాల్ట్ అనేది ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది, స్వీట్ కదా. ఇప్పుడు 4 స్పూన్స్ నెయ్యి కూడా వేసేసుకుందాం. మీ దగ్గర నెయ్యి లేకపోతే డాల్డా కూడా వేసేసుకోవచ్చు. చూసారు కదా, నెయ్యి వేసేసుకొని మొత్తంగా కలిపేసుకుందాం. మనకి నెయ్యి అనేది ఎంత క్వాలిటీలో కావాలో నేను చూపించుతాను. చూసారు కదా, ఇప్పుడు నెయ్యి వేసి మొత్తంగా పిండి అంతటినీ కలిపేసుకుందాం. మనకి పిండి ముద్ద అనేది ఇలా వచ్చింది అంటే మనకి నెయ్యి అనేది సరిపోతుంది, ఇంకా మనకి నెయ్యి అవసరం లేదు. ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుని చపాతీ ముద్ద ఎలా అయితే కలిపి పెట్టుకుంటామో అలా కలిపి పెట్టేసుకుందాం. చూసారు కదా, మొత్తంగా బాగా కలిపేసుకోవాలి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. చూసారు కదా, ఇప్పుడు ఇలా కలిపేసుకొని ఇంకొద్దిసేపు బాగా ఇలా కలుపుతూ ఉండాలి. చూసారు కదా, ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు బాగా కలిసాక మనము మైదా పిండిని కాసేపు మూత పెట్టేసుకొని పక్కన వదిలేద్దాం. చూసారా, బాగా కలిసింది. ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే మైదా తీసేసుకున్నామో అదే కప్పుతో షుగర్ని కూడా తీసేసుకుందాం. అందులో కొంచెం వాటర్ వేసేసుకొని షుగర్ అంతా బాగా కలిసిపోయేంత వరకు, తీగపాకం వచ్చేంతవరకు మనము షుగర్ని చూసారు కదా, మనకి అందులోనే కొంచెం ఇలాచీ పొడి కూడా వేసేసుకుందాం. షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయింది. మనకి ఏనుతో ఇలా అనేటప్పుడు ఇలా వచ్చింది అంటే మనకి షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. మీకు అంతగా కావాలంటే మనము గులాబ్ జామ్కి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది, మరీ తీగపాకం అవసరం లేదు. చూసారు కదా, ఇప్పుడు మనము షుగర్ సిరప్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పక్కన పెట్టుకున్న మైదాని తీసేసుకున్నాం. ఇలా చిన్న చిన్నగా బాల్స్లా చేసేసుకొని, చూసారు కదా, 2 చేతులతో ఇలా ఒత్తుతూ ఇలా తిప్పుతూ ఉండాలి. అప్పుడే మనకి బాదుషాలు అనేవి బాదుషా షేప్, చూసారు కదా, బాదుషా షేప్ అలా వచ్చేసింది. ఇలాగే మనము ప్రతి ఒక్కటి చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అలాగే అన్నీ కూడా మనం చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చాలా సింపుల్ అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు నేను అన్ని బాదుషాలని అలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని కళాయి పెట్టేసుకొని కళాయిలో డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కేంత వరకు వెయిట్ చేసి ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్న బాదుషాలని అందులో వేసేసుకుందాం. గ్యాస్ అనేది సిమ్లోనే పెట్టేసుకొని ప్రాసెస్ అంతా చేయాలి. హైలో పెట్టామనుకో మనకి బాదుషాలు లోపల అనేవి వేగవండి. బయట అంతా వేగిపోతాయి, మాడిపోతాయి, కానీ లోపల మాత్రం వేగవు. అందుకోసమని గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని బాదుషాలని వేయించుకోవాలి. అలానే వేసిన వెంటనే గంటితో కదపకూడదను. చూసారు కదా, బాదుషాలు అనేవి ఇలా పైకి వచ్చాయి అంటే అప్పుడు మనము గంటితో ఒక్కొక్కటిగా తిప్పుతూ ఉండాలి. బాదుషాలు అనేవి లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనం వేయించుకుందాం. చూసారు కదా, బాదుషా అనేది ఇలా వచ్చేసిందో లైట్ గోల్డెన్ కలర్లోకి. మనకి ఇప్పుడు బాదుషాలు అనేవి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనము ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా షుగర్ సిరప్, అందులో బాదుషాలన్నీ మనము వేసేసుకోవాలి. వేడివేడిగా వేసేసుకోవాలి, వెంటనే వేసేసుకోవాలి, చల్లారాక మనం వేయకూడదు. వేడివేడిగా వేయడం వల్ల మనకి బాదుషాలు అనేవి షుగర్ సిరప్ని పీల్చుకుంటాయి.
చూసారు కదా, అలాగే మిగతా అన్నిటిని కూడా వేసేసుకుందాం. చాలా సింపుల్ అండి, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. చూసారు కదా, ఇలా కాసేపు మనం ఒక అరగంట సేపు మనము ఇలా నానబెట్టుకుని వదిలేసామనుకోండి, ఎంతో టేస్టీ అయిన సింపుల్ అయిన బాదుషాలు రెడీ అయిపోయినట్టే మనకి. చూసారు కదా, మూత పెట్టేసుకొని కాసేపు విడిచిపెట్టేసామనుకో, మనము మూత తీసి చూస్తే మనకి ఎంతో టేస్టీ అయిన సింపుల్ అయిన బాదుషాలు రెడీ అయిపోయినాయి అనుకోండి. మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, మా పిల్లలైతే ఎంతో ఇష్టంగా తిన్నారు. నా వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.